ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయన పేరు వినగానే ఫస్ట్ ఆయనకున్న క్రైటీరియా ఇవన్నీ పక్కకు పెట్టేసి ఆయన ఏ పార్టీ హయాంలో ఉంటే ఆ పార్టీకి బినామీ లాగా పనిచేస్తూ ఉంటారు అనమాట. బినామీ అని ఎందుకు అంటున్నా అంటే ఆ పార్టీకే వత్తాసు పలుకుతూ ఉంటాడు. ఏ తప్పైనా రైట్ అయినా అసలు వాళ్ళు ఏం చేసినా ఆ పార్టీకే సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డికి జై అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ దిక్కు అంటున్నారు. అంటే సడన్గా పార్టీ మార్పు ఎందుకు, పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా మరి? సో ఖచ్చితంగా రాజకీయాల్లో ఏదో చేద్దామని ఒక ప్రయత్నం, ఒక ఇదితో ముందడుగేసిన వ్యక్తుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే ఖచ్చితంగా ఉంటారు. సో మరి ఆయన ఏంటంటే ఏదో రాజకీయంగా ఎదిగిపోదాం అని ఫస్ట్ వైఎస్ఆర్ టైం నుంచి కూడా కష్టపడుతూ అంతకన్నా ముందే ఉన్నారేమో కానీ పబ్లిక్కి అయితే అప్పటి నుంచి కొంచెం పరిచయం, టీవీల్లో వాటిలో కనపడుతూ ఒక అక్కడక్కడ మాట విసురుతూ తర్వాత ఇంకా ఈయన మాటలన్నీ కూడా బుల్లెట్ లాగా స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా మాట్లాడతారనమాట. సో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో వచ్చి మాట్లాడుతూ వాళ్ళని హైలైట్ చేస్తూ అక్కడ అందరి అభిమానుల మనసులను కూడా దోచుకునే విధంగా మాట్లాడతారు. అంటే ఆయన మాట్లాడితే ఒక గంట సేపు అయినా కాదు 2 గంటలైనా ఓహో ఈయన ఇంత బాగా అనాలిసిస్ చేస్తున్నాడు రా వినాలి అనిపించే విధంగా మాట్లాడతారు అనమాట ఖచ్చితంగా. సో మరి ఆయన అయితే ఈరోజు ఏపీకి పవన్ దిక్కు అనే రేంజ్కి వచ్చేసారు. ఎందుకంటే అంతకు ముందంతా కూడా జగన్ మామూలుడు కాదు, జగన్ ఒకడే గెలిచాడు, జగన్ అవతలేపు మందలుగా ఉన్నారు, జగన్ సింహం లాంటాడు, అది దాన్ని పొగిడి అతని పొగడతలతో ముంచెత్తి సో మరి అక్కడ ఏమీ రాలేదని చెప్పాలి. ఇప్పుడు చిల్లర రాలని కొంతమంది భజన చేస్తున్నారు కదా, సో ఆ టైప్లో ఈయనకేమీ రాలేదని చెప్పాలి. మరి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్కి ముందే ప్రిపేర్గా స్టార్ట్ అయ్యారు అనమాట. ఆయనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఈయన గెలుస్తారు, సో వీళ్ళకి ఇప్పటి నుంచే మనం భజన స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ మనం అప్పుడు మారేమనుకోకుండా, అది ఆయన స్ట్రాటజిస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఆ స్ట్రాటజీతోనే మాట్లాడతారు ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ ఏదో వస్తుంది అనుకుంటే ఎలక్షన్కి ముందు మళ్ళీ ఆ పార్టీకి వత్తాసుగా మాట్లాడతారేమో మనకు తెలియదు. సో ఖచ్చితంగా అప్పుడైతే ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక చాణక్యు టైపు రాజకీయంగా. సో అలా కామెంట్స్ చేసి అంటే చంద్రబాబుని పొగిడాడు అనమాట. అక్కడ అర్థమైపోయింది జనాలకి ఇప్పుడు వచ్చేది చంద్రబాబు, సో అందుకే ఈయన మొత్తం మార్చేశాడు అనే విధంగా అర్థం చేసుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఇప్పుడు జనం అంతా కూడా చంద్రబాబు గారికి ఏజ్ అయిపోతుంది, నెక్స్ట్ లోకేష్ గారు ఇంకా ఫుల్గా పొటెన్షియల్ అందుకోలేదు, మరి పవన్ కళ్యాణ్కి ఏమైనా ఛాన్స్ ఉందని మాట్లాడుకుంటున్నారు. జగన్ అయితే ఇంకా రాజకీయంగా భవిష్యత్తు లేదని అయితే అర్థమవుతుంది. సో మరి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రారు కాబట్టి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంకొంచెం నెక్స్ట్ ఏమైనా సీఎం అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు నుంచి అతన్ని సమర్థిస్తూ ఉంటే ఆ టైం కన్నా ఏదన్నా అతనికి పార్టీలో అవకాశం వస్తుంది. సో మరి అతన్ని కూడా చెప్పే మాట తీరు కోసం ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ పార్టీలో కన్సిడర్ చేస్తారని చెప్పి ఆయన బిలీఫ్ ఏమో. మరి అసలు ఆయన మాట్లాడే మాటలు మరి పవన్ని పొగడ్డానికా లేకపోతే నిజంగా మాట్లాడుతున్నారా అనేది అది ముందు ఇంకాస్త మాట్లాడే మాటల్లో ఏమన్నా స్పష్టమవుతుందో చూడాలి.